శ్రీ గణేశాయ నమః, శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున ఏప్రిల్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయండి. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఏప్రిల్ మాసంలో మిశ్రమ ఫలాలు గోచరిస్తున్నాయి. అయినా కంగారు పడవద్దు. కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా, కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు ఏంటంటే దాన్ని ఆ పరిస్థితులను ఛేదించుకుని ధైర్యంగా అడుగు ముందుకేయండి. మనోనిబ్బరంగా ఉండండి, మనోధైర్యంగా ఉండి మీరు ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు. ఇకపోతే అప్పుడప్పుడు రుగ్మతలు ఉంటాయి, పట్టించుకోవద్దు. కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, వాళ్ళు దూరంగా పెట్టండి. కుటుంబ శక్తితో బాగుంటుంది. దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి, కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న కీచాట్లు ఉంటాయి. దాన్ని పెద్ద చేసుకోవద్దు దయచేసి. వాదోపవాదాలకు వెళ్ళవద్దు. ఇకపోతే మిత్రవర్గం వారి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి, బాగానే ఉంటుంది మిత్రవర్గం వారితో. కానీ బంధువర్గం వారితో, రక్త సంబంధికులతో మీకు ఈ మాసం కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది. దయచేసి గొడవలు ఏం పెట్టుకోవద్దు, వాదోపవాదాలకు దిగవద్దు. ఈ మాసం కాస్త ఓపికగా ఉండండి. అలాగే అనవసర విషయంలో జోక్యం కలిగించవద్దు, ఇతరుల విషయంలో కూడా జోక్యం కలిగించుకోవద్దు. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. ముఖ్యంగా గురువుల్ని, బ్రాహ్మణుల్ని దూషించొద్దు. పెద్దవాళ్ళతో మర్యాదగా ప్రవర్తించండి. ఇక ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అనారోగ్య సూచనలు కనిపించినా వైద్యం సంప్రదించండి, ట్రీట్మెంట్ చేయించుకోండి. ఇక కొన్ని విషయాల్లో అనువైజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. మీ నిర్ణయాలు పనిచేయవు, మీ సొంత నిర్ణయాలు ఈ మాసం పని చేయవు. పెద్ద వ్యవహారాలు, అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు వాయిదా వేయండి. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయండి. ఈ మాసం అనవసరంగా కాలం వృధా చేసుకోవద్దు. మీ పని మీరు చేసుకోవాలండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. కానీ మీ పని మీరు చేసుకొని వెళ్ళండి. జీవనం పాడు చేసుకోవద్దు, జీవన వృత్తి పాడు చేసుకోవద్దు. మీ ప్రయత్నాన్ని మీరు చేసుకోవడమే. అయితే ప్రయత్నం చేసుకోండి, మంచి ప్రణాళికలు కూడా వేసుకోండి. ఏదైనా సరే నిరంతర సాధన చేయండి. ఏదైనా పని చేసి ఆగిపోయిందని మీరు డీలా పడిపోకుండా ట్రై అగైన్ మరలా ప్రయత్నం చేయని సక్సెస్ అవుతారు. ఇది మాత్రం 100% సత్యం. ఇకపోతే మీకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. మీ అవకాశాన్ని బట్టి మీరు మెడిటేషన్ చేసుకోండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీకు మెంటల్ టెన్షన్ ఉంటుంది, రుగ్మతులు ఉంటాయి, అనుకోని సంఘటనలు జరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేసుకుంటే ఏమవుద్దంటే మీకు ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. ఇక రియల్ ఎస్టేట్ రంగం వరకు బాగుంది, చక్కగా సాగుతుంది. కానీ కష్టపడండి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉన్నారో మీకు బాగుంది. అన్ని రకాల వ్యాపారస్తులకి బాగుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం చేసే వారికి బాగుంది. అలాగే విద్యార్థులు చక్కగా చదువుతారు, జ్ఞాపకశక్తి బాగుంటుంది. కానీ మీరు ఇతర వ్యాపకాలు పెట్టుకోవద్దు. చక్కగా మీరు సరస్వతీదేవి ఆరాధన, అలాగే హయగ్రీవ స్తోత్రం చేసుకోండి. ఇక కళారంగంలో ఉన్నవారు, సినిమా, టీవీ, దర్శక, నిర్మాత, నటీనట వర్గం వారు, గాయకులు, ఇతర టెక్నీషియన్స్ అందరికీ బాగుంది. మీకు సువర్ణ అవకాశాలు వస్తాయి. అవకాశాలు మాత్రం మీరు ఉపయోగించుకోండి. అలాగే ఇతరుల విషయం మీరు కలుగు చేసుకోవద్దు. ఇతరులకు హామీ ఉండద్దు. ఇతరులకు హామీ ఉండి ధన విషయంలో ఏమీ సహాయం చేయవద్దు. మీ గృహంలో శుభకార్యాలు జరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపోతే రాజకీయ నాయకులకి ఈ మాసం బాగుందండి, చక్కగా ఉంది. ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, మంచి గుర్తింపు తెచ్చుకుంటారని మీరు ప్రజల్లో మంచి కార్యాలు చేపడతారు. ముఖ్యంగా గ్రామాల్లో మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తారు. ప్రజల్లో మన్నను పొందుతారు. ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. మీకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కాకపోతే ఏంటంటే మీ మీద నరఘోష ఉంటుంది. తర్వాత ధనం మంచినీళ్ళ ఖర్చు అవుతుంది.
అది మాత్రం చూసుకొని. శత్రువులు ఉంటారు, ముఖ్యంగా శత్రువులు ఉంటారు, మీకు తెలియని శత్రువులు ఉంటారు, తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి ఫలాలు మాస ఫలాలు కేవలం గోచర ఫలితాలు. ఇది మీకు 40% మాత్రం వర్తిస్తుంది, మిగతా 60% కూడా మీరు మీ జన్మజాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నేను చెప్పిన విషయాలు కొంతమంది జరగచ్చు, కొంతమంది జరగకపోవచ్చు. అందరికీ జరగాలని రూల్ లేదు, జరగకూడదని కూడా రూల్ లేదు. కొంతమంది కాల్ చేస్తున్నారు, గురువుగారు మీరు చెప్పిన విషయాలు జరుగుతున్నాయని, కొంతమంది జరగలేదని కొంతమంది కాల్ చేస్తున్నారు. అందుకు చెప్తున్నాను, మీకు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ కావాలన్నా, జాతకం ఏమన్నా కావాలన్నా మీరు కింద నెంబర్ ఉంది, మీరు కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు తగిన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఈ వృశ్చిక రాశి వారు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసంతో యోగిస్తుంది. అది ఏమిటి అంటే, మీరు ఎక్కువ ఈ మాసంతో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించుకోండి. మంగళవారం కనీసం నెలలో ఒక మంగళవారం చేయించుకోండి, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించుకోండి. అలాగే ఒక మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించుకోండి, వడమాల సమర్పించండి. ఆంజనేయ స్వామి వారికి శనివారం మంగళవారం ప్రదర్శన చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీస, హనుమాన్ దండకం, కాలభైరవ అష్టమి చదువుకోండి. అలాగే ఒక శనివారం రోజున శని భగవానికి తైలాభిషేకం చేయించుకోండి. ఒకవేళ ఎవరన్నా అవకాశం ఉన్నవారు, వీలైన వారు షిరిడి వెళ్ళండి. షిరిడి గురువారం రోజున సాయిబాబా దర్శనం చేసుకుని శుక్రవారం ఉండి శనివారం రోజున శని సింగ్నాపూర్ వెళ్ళి అక్కడ శని భగవాన్ని తైలాభిషేకం చేయించుకోండి, మీకు మేలు జరుగుతుంది. ఇక మీరు వీలైతే ఈ మాసం నదీ స్నానం చేయండి. నదీ స్నానం చేయలేని వారు గంగాజలం తెచ్చుకుని ఇంట్లోనే స్నానం చేయండి. ఇక ఈ మాసం మీరు వీలైతే ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. చక్కగా వ్రతం చేయించుకుని నలుగురిని పిలిచి భోజనం పెట్టి, అలాగే వ్రతం చేయించిన బ్రాహ్మడికి యథాశక్తి దక్షిణ తాంబూలం ఇచ్చి ఆయన సత్కరించి ఆయన ఆశీస్సు తీసుకోండి. మీరు గోవుకి ఆహారం పెట్టండి, గడ్డి వేయండి, పావురాలకి జొన్నలు వేయండి, పిచ్చుకలకు ధాన్యం వేయండి. అలాగే కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి, భిక్షగాలకి ఆహారం పెట్టండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క కర్మ కరుగుతుంది. అందువలన ఈ వృశ్చిక రాశి వారు ఏమీ కంగారు పడాల్సిన పని అయితే లేదు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి, మనోనిబ్బరంగా ఉండండి, మీ అందరికీ మేలు జరుగుతుంది. సర్వేజన సుగుణ భవంతు, శుభం భవతు, స్వస్తి.